హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చి ఎస్ఏపి ఆటో సిస్టమ్ అంటే ఏందో చూద్దాం. ఎస్ఏపి ఆటో సిస్టమ్ మీన్స్ రియల్ టైమ్ టూ సపరేటెడ్ సిస్టమ్స్. సో ఆటో సిస్టమ్ అనేది 1979లో రిలీజ్ అయ్యింది. సో దీనిలో 2 లేయర్స్ ఉంటాయి, టూ టూ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ సిస్టమ్ వచ్చేపాటికి ప్రజెంటేషన్ లేయర్ అండ్ సెకండ్ సిస్టంలో 2 లేయర్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేపాటికి అప్లికేషన్ లేయర్ అండ్ సెకండ్ వచ్చి డేటాబేస్ లేయర్. సో ఎస్ఏపి ఆటో సిస్టమ్ అంటే ఇది. సో ఈ ఎస్ఏపి ఆటో సిస్టమ్ అనేది మల్టీ లాంగ్వేజ్ అండ్ మల్టీ కరెన్సీ సపోర్టెడ్. సో ఈ ఎస్ఏపి ఆటో సిస్టంలో కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, అవి ఏందో చూద్దాం ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లో 5 యూజర్స్ ఉన్నారనుకోండి. సో 5 యూజర్స్ 5 రిక్వెస్ట్లు అనేవి రేస్ చేయడం జరిగింది యూజింగ్ ప్రజెంటేషన్ లేయర్. సో లాగిన్ ప్యాడ్లో ఒక 5 రిక్వెస్ట్ అనేవి రేస్ చేశారు. సో ఆ రిక్వెస్ట్లు అనేవి అప్లికేషన్ లేయర్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ R2 సిస్టంలో ఎలాంటి క్యూ మెకానిజం లేదు కాబట్టి సో ఆ 5 రిక్వెస్ట్లు అనేవి ఒకేసారి అప్లికేషన్ లేయర్లో ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. సో ప్రాసెస్ అయిన 5 రిక్వెస్ట్లు ఒకేసారి డేటాబేస్ లేయర్కి అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో డేటాబేస్ లేయర్ అనేది ఒకేసారి ఈ 5 రిక్వెస్ట్లు అనేది ఎట్ ఎ టైం స్టోర్ చేయడం జరగదు. సో 1 by 1 అయితే స్టోర్ చేస్తుంది. సో దానివల్ల ఏమైందంటే ఈ R2 సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అవడం జరుగుతుంది. సో అది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్స్, user requests are processed in application layer. So application layer process user requests parallelly. So database not accept all these requests at a time. So store data in database sequence mode only. In the system doesn't have queue mechanism. So that's it. The system performance is go down. సో ఇది గైస్ ఎస్ఏపి R2 సిస్టమ్. సో నెక్స్ట్ వీడియోలో ఎస్ఏపి R3 సిస్టమ్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఓకే గైస్, థ్యాంక్ యూ.